నమస్కారాలు. నమస్కారం అండి. మీకు 'సుధీంద్ర బాబు' గురించి మొట్టమొదట ఎప్పుడు తెలిసిందండి? 'సుధీంద్ర బాబు' గారి గురించి తెలియాలి అంటే ముందు మాకు ఒక స్ సత్సంగం జరుపుకోవడానికి కొంతమందితో ఉండేవాళ్ళమండి మేము. వారెవరంటే మీనా బిస్కెట్ కంపెనీ సాయిరామ్ గారండి. వారు అలాగే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి శానిటరీ ఇన్స్‌పెక్టర్ గారు పి. నాగిరెడ్డి గారండి. అంటే వారిప్పుడు లేరు. వారు అలాగే నేను ఇంకా కొంతమంది మనుషులు కలిసి ముందుగా షిరిడీ సాయిబాబా ఆలయంలో హారతులు పాడేవాళ్ళం. ఎప్పుడు 90, 91 మధ్య అండి. 90-91 మధ్య. 90 నవంబర్‌లో అనుకుంటాను. నవంబర్ అనుకుంటున్నాను. ఆ నవంబర్‌లో మేము షిరిడీ వెళ్ళొచ్చామండి. షిరిడీ వెళ్ళొచ్చిన తర్వాత సాయిరామ్ గారు ఆయన ఏం చేశారంటే వారి గురించి నాకు తెలీదు యాక్చువల్‌గా. హ్మ్. ఒక పుస్తకం ఒకటి మా అన్నయ్యకి ఇచ్చారండి. అది సాయిబాబా హారతులు. అంతవరకు నాకు సాయిబాబా హారతులు అంటే ఏంటో తెలీదు. షిరిడీ వెళ్ళొచ్చిన తర్వాత నాకు సాయిబాబా హారతులు 4 హారతులు పాడతారు అనే విషయం మాకు తెలిసిందండి. హ్మ్. ఏది షిరిడీలో పాడతారని. ఏది షిరిడీ వెళ్ళొచ్చిన తర్వాత. అది పాడాలని నాకు సంకల్పం కలిగిందండి. ఇంట్లో కూడా మనం అలా చక్కగా పాడాలి అని సంకల్పం కలిగింది. అప్పుడు సాయిబాబా అంటే అసలు అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి భక్తి. అది ఏమైందంటే భీమవరం మార్కెట్ ట్యాక్సీ దగ్గర సాయిబాబా గుడి ఉందండి అప్పుడు. అక్కడ ఈ సా సాయిబాబా హారతులు పాడుతున్నారని ఒకసారి తెలిసిందండి నాకు. తెలిసినప్పుడు సరే వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఈ లోపల మా అన్నయ్య వెళ్ళాడండి అక్కడికి. ఒకరోజు సాయిబాబా వెళ్ళి ఇలా షిరిడీ వెళ్ళొచ్చామండి అని అంటే, అక్కడ కుక్కల రామానుజం గారని ఒకాయన ఉన్నారు. పెద్దాయన ఆయన. ఆయన దాదాపుగా 70-80 ఏళ్ళు ఉండొచ్చండి. మాకు తెలుసాయన. మేము చూసాం. మా చిన్నతనం అండి అది. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక పుస్తకం ఇచ్చాడండి మా అన్నయ్యకి. మా పెద్దన్నయ్యకండి. పుస్తకం ఇచ్చాడు. ఇలా షిరిడి సాయిబాబా హారతులు ఈ పుస్తకం తీసుకో రామకృష్ణ. ఆయన పేరు రామకృష్ణ అండి. మా అన్నయ్య పేరు. హ్మ్. రామకృష్ణ తీసుకో. ఇది చాలా మంచిది షిరిడి సాయిబాబా హారతులు అని చూసాను. చూడ అదే అతనికి ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే మా ఇంటికి పట్టుకొచ్చేసాడు. మామూలుగా వచ్చేసి ఏదో సాయిబాబా కూడా ఇచ్చారుగా షిరిడి సాయిబాబా హారతులు పుస్తకం. నాకప్పటికి ఆనందం అయింది నా పుస్తకం చూసేటప్పటికి. ఎందుకంటే మధ్యలో సంకల్పం కలిగింది. ఏంటి సాయిబాబా హారతులు పాడాలి. షిరిడి సాయి అప్పుడే వెళ్ళొచ్చాం మనం. ఎలా పాడాలి ఏంటి అనేటటువంటి ఏంటి అనేటప్పటికి నాకొక దారి దొరికింది. నా పుస్తకం చూసా. అప్పుడు అయినా సరే అది ఎలా పాడాలో నెమ్మదిగా నేర్చుకుంటున్నానండి. క్యాసెట్ ఒకటి తీసుకున్నాం అక్కడ షిరిడీలో. ఆ క్యాసెట్ ప్రకారం ద రోజు వింటున్నామండి. నేను నేర్చుకుంటున్నాను. వచ్చేటప్పటికి కొన్నాళ్ళు రోజు వెళ్తుండేవాడిని సాయిబాబా గుడికి. అప్పుడు నేను ఖాళీగానే ఉన్నానండి. ఆహ్, అప్పుడు ఇంటర్మీడియేట్ అయిందండి. ఖాళీగా ఉన్నాను. నేను జాయిన్ అవ్వాలి డిగ్రీలో. అప్పుడు ప్రతిరోజు ఖాళీగా ఉన్నాను కదా! ఏం చేస్తానని చెప్పి పని మీద ఉంది మాది. పని మీద నుంచి మార్కెట్ టాకీస్ వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. 4, 5 కిలోమీటర్లు. రోజు సైకిల్ మీద వెళ్ళి 5కి వెళ్ళేవాడినండి. 5, 6 5, 6 అనుకుంటా. 6 ఆ ప్రాంతంలో కంచీరు పడుతుంది వెళ్ళేవాడిని. కానీ ఇక్కడ హారతి పాడుతున్నారని చెప్పి తెలిసిందండి. నాకు కూడా పాడదామని ఉందండి. అంటే లేదండి వారు 7:30కి వస్తారండి. అప్పుడు రండి అని చెప్పన్నారు. కానీ నాకు కుదరలేదండి. ఒక వారం రోజులు అలా రోజు వాళ్ళు వస్తూ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. బాబా హారతులు ఎప్పుడు పాడాలి, హారతులు ఎప్పుడు పాడాలి అని అనుకునేవాడినండి. అయితే ఒక గురువారం నాకు లేట్ అయిందండి. ఎందుకో గాని లేట్ అయింది. ఏ 7కి 7:45కి బయలుదేరానండి అక్కడ. 7:45కి అంటే 7:30 దాకా మనం ఎక్కడ ఉండాలని ప్రతిరోజు అనుకుని ముందు నమస్కారం చేసుకొని వచ్చేసేవాడిని. ఆ రోజు లేట్ అయిందండి. అది బుధవారం. ఆ రోజు లేట్ అయింది. ఆ రోజు లేట్ అయ్యేటప్పటికి సరే నెమ్మదిగా నడుచుకుంటూ సైకిల్ మీద వస్తుంటే కరెక్ట్‌గా హారతి స్టార్ట్ చేశారండి అప్పుడే. హారతులు స్టార్ట్ చేసి ఒక లైన్ ఎయగమంది. అప్పుడు నేను గబగబా స్టాండ్ ఏసేసి సైకిల్ స్టాండ్ ఏసి హారతి మొదలెట్టారు. మనం సరైన సమయానికి వచ్చి ఇన్నాళ్ళకి బాబా గారు మనకు అనుమతి ఇచ్చారా పాడటానికి అని చెప్పి లోపలికి నేనే వెళ్ళానండి. అక్కడ ఇద్దరు మనుషులు పాడుతున్నారండి మైక్‌లో తీసుకొని.
పాడుతుంటే సరే పక్కన నేను నుంచున్నానంటే, నేను నుంచుని నెమ్మదిగా 'ఆరతి సాయిబాబా' అని వాళ్ళతో గళం కలిపానంటే, కలిపేటప్పటికి వాళ్ళకి మీరు కూడా పాడగలరని ఇంకేం మాట్లాడలేదు. పాడండి మీరు కూడా పాడండి అని ముగ్గురం నుంచున్నామండి. ముగ్గురం నుంచుని ఇంకా మొదలెట్టాం. సాయిబాబా సాయంకాలం హారతి అండి అది. సాయంకాలం హారతి అని సెజారతి 2 ఒకేసారి పాడేవాళ్ళండి అప్పట్లో. సాయిబాబా హారతి మొత్తం పాడి వచ్చేసేటప్పటికి ఇంకా అయిపోయిన తర్వాత ఏవండీ ఏంటి మీరు ఎవరు ఏంటనేది అక్కడ నాగిరెడ్డి గారని ఆయన పరిచయం చేశారండి. నాగిరెడ్డి గారని ఆయన పరిచయం చేశారు. సాయిరాం గారిని. ఈయన ఎవరో కాదండి వీణాభిషేక్ కంపెనీ సాయిరాం గారని నాకు పరిచయం చేశారండి. అవునా ఇది పుస్తకం పేరు మీద ఉంది కదా! గురుస్వామి మొదలయ్యారు కదని ఇది ఉందండి. నాన్నగారు మా నాన్నగారు నాన్నగారి పేరు మీద ఆ పుస్తకం ఆహ్, పంచిపెట్టారండి. అది షిర్డీ సాయిబాబా హారతులు అని నాగిరెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఓహ్! అయ్యబాబోయ్! ఎంత శుభగడి ఇది నిజంగాను. అని చెప్పాను. అప్పుడు సాయిరాం గారు అన్నారంటే, "ఈయన ఎవరండి ఏంటని" ఆయన అడిగారు నాగిరెడ్డి గారు. ఈయన మన మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా చేసినటువంటి చింతా సత్యనారాయణమూర్తి గారు మీకు ఐడియా ఉందా? తెలుసండి. నాకు తెలియకపోవడం మా కంపెనీకి ఆయన వస్తుండేవాడండి బిల్ కలెక్టర్‌ది బిల్లులు అవి ఆయన డబ్బులు వసూలు చేసుకోవడానికి వస్తూ ఉండేవారు. ఆయనకి తెలియకపోవడం వాడి మనోడేనండి అన్నారు సాయిరాం గారితో నాగిరెడ్డి గారు. అలాగా అన్నారు. అయితే ఏవండీ మన ముగ్గురు కలిసి పాడుతుంటే కలిసిందండి. ప్రతి గురువారం మేమొచ్చి పాడుతున్నామండి ఇక్కడికి. 7, 7:30కి ఆ టైంకి రండి. మనందరం కలిసి పాడదాము అని చెప్పి అన్నారు. ఆ రోజు పొందినటువంటి అనుభూతి సాయిబాబా హారతి పాడుతున్నప్పుడు పొందినటువంటి అనుభూతి ఈ రోజుకి నేను మర్చిపోలేనండి అసలు. అంటే అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే మేము పరిచయం కూడా బాబా గారు మమ్మల్ని ఆ విధంగా కలిపారా? అవును. అంటే అది ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి మొట్టమొదటి మెట్టుగా నేను తీసుకుంటున్నాను. అంతవరకు ఏదో ఇంట్లో నాకు చేతనైనంత భక్తి చేశాను చేయటం గానీ, నాకు తగ్గట్టుగా నేను చేసుకునేవాడిని కానీ, నలుగురితో కలిసి ప్రయాణం చేయడం అనేది మొట్టమొదటి మెట్టుగా ఆ రోజు నేను తీసుకున్నానండి. ఆధ్యాత్మిక అప్పుడు ప్రతి వారం, వారం రావటం ఒక 2, 3 వారాలు అయిన తర్వాత వివాదం అయిన తర్వాత ఆహ్, హ్మ్. ఆయనేమన్నారంటే, "నాకు కంపెనీ పనైపోతుందండి. నేను ప్రతిరోజు రాగలరా" అన్నారు. సాయంత్రం 6కి. వస్తానండి. నేను తప్పకుండా వస్తానండి. 6కి ప్రతిరోజు మొదలెట్టేవాడిని. ప్రతిరోజు సాయంకాలం హారతి పాడడం. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మార్నింగ్ హారతి కూడా పాడేవాళ్ళండి. మళ్ళీ మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పాడేసేవాడు. అలా పాడుకుంటూ అలా కొన్నాళ్ళు అలా పని చేసేవాడిని. చేసిన తర్వాత ఇదే విషయంలో ఇలాగే కంటిన్యూ అవుతుందండి. కొన్ని నెలల పాటు కంటిన్యూ అయింది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకున్నామండి అదే సమయంలో కూడా. ఇవన్నీ సాధన కిందే జరిగిందండి మాకు. మేమందరం కలిసి అయ్యప్ప మాల కూడా వేసుకున్నామండి. శ్యామ్ శివ సాయిలో ఐడియా ఉండు రమేష్ గారు. రమేష్ గారు. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూడా మేము వెళ్ళామండి. మొత్తం అందరం కలిసి వెళ్ళామండి. అలా ఆ తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగాయండి. అట్ ది సేమ్ టైమ్ అదే సమయాల్లో మాకు ఈ సాయిరాం గారును, నాగిరెడ్డి గారికి తెలిసిందిటండి. రామకృష్ణ బాబు గారు, సుధీంద్ర రామకృష్ణ బాబు గారు అన్న విషయం అక్కడ ఉన్నారండి. 500 సంవత్సరాలు అండి ఆయనకి 500 సంవత్సరాల పైన ఉంటుంది. చెప్పాను. ఏంటి అసలు వీడు ఏంటో చూద్దామండి అని చెప్పి ఆయన పారంగిలో ఉంటారు అని తెలుసుకున్నట్టండి. వెళ్ళారండి వీళ్ళు. వెళ్ళి మొత్తం ఆయన్ని ఆయన్ని చూడటం, ఆయన దర్శనం చేసుకోవటం, ఆయన విధానంలో పరిచయం చేసుకొని వచ్చి ఆయన చూసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నాకు చెప్పారు ఆ విషయం. అప్పుడు నాకు చెప్పారు. "ఏవండీ ఇలా నేను వెళ్ళొచ్చామండి. ఇక్కడికెళ్ళొచ్చాం. చాలా బావుందండి. ఆయన విధానం కూడా చాలా బావుంది" అని సాయిరాం గారు నాతో చెప్పారు. అయితే మనం వెళ్దామండి ఒకసారి అని. మళ్ళీ వెళ్ళామండి. నేను కూడా వెళ్ళానండి. అలా వెళ్ళినప్పుడు సాయంత్రం అయింది. సాయంత్రం మాట వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ బాబుగారు బయటకొచ్చారు. "ఎందుకమ్మా వచ్చేది అనవసరం ఏం లేదిక్కడ. ఎందుకు మీరు వస్తున్నారు?" ఆయన అని సాయిరాం గారు మళ్ళీ అన్నారు. నేనప్పటికి లేదు ఊరికే చూడటానికి. "ఏం చూస్తారమ్మా మీరు? ఏం చూస్తారు?" అని వెళ్ళిపోండి అన్నారు. సరే నమస్కారం చేసుకొని వచ్చేసామండి. మళ్ళీ తర్వాత నేను వెళ్ళటం ఎప్పుడంటే, తర్వాత మళ్ళీ నేను వెళ్ళటం ఉగాదొచ్చిందండి. ఉగాది ఉగాది రోజున సాయిరాం గారు, నేను మనం రెడ్డి గారు అన్నాను కదండీ! హ్మ్. ఆయన నాగిరెడ్డి గారు. మేము ముగ్గురం కలిసి మరి కారేసుకొని ఆహ్, జ బొబ్బ చెవటం వెళ్ళాం. ఆ తర్వాత చెవటం వచ్చిందండి నేను. అంటే
తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నాకు బాబు ముందు చౌటమ్మని దర్శనం చేసుకుంటే గాని బాబుగారు దర్శనం ఇవ్వరు అనేది కూడా మాకు తెలిసింది. అంటే చోట అమ్మకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆయనకి అమ్మకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో హ్మ్. ఆయన అంటే మనకి తిరుమలలో మన వరాహస్వామి ఆలయం చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చూడాలి అనే కండిషన్ ఉంది చూసారా? లేకపోతే తిరుపతి యాత్రా బలం దక్కదా అని ఉందండి. అవును. ఉందండి అది. అయితే అలాగే ఇక్కడ కూడా చోట అమ్మని దర్శనం చేసుకున్న వాడికి బాబుగారి అనుగ్రహం కలుగుతుందనేటటువంటిది నాకప్పుడు తెలిసిందండి. అంటే మాకు చెప్పడమే అక్కడ. మాకు తెలిసింది ఆ విషయం. ఓహో! ఇక్కడ కూడా అది ఉందా అనుకున్నది అప్పుడు నేను. బాబుగారి అయితే అప్పుడు చూడటానికి అమ్మని దర్శనం చేసుకొని అప్పుడెళ్తే మాకు దర్శనం అయిందండి. ఆటోమేటిక్ దర్శనం అయిపోయింది. ఆ తర్వాత నేను రెండోసారి వెళ్ళటం అండి. నేను రెండోసారి నాకిదే చోటమ్మ దగ్గరికొచ్చి నమస్కారం చేసుకొని 2, 3 పాటలు పాడుకొని వచ్చామండి. వచ్చిన తర్వాత ఆయనన్న ఆయన సార్ నాగిరెడ్డి గారు నేను అనుకున్నా. "ఏవండీ బాబు దగ్గరికి వెళ్దాం. బాబు నేను ఇప్పుడు రానన్నారు సాయిరంగా. అయితే మీరిద్దరు వెళ్ళొచ్చండి." నేను వెళ్ళొచ్చేస్తా. వెళ్ళామండి. ఇద్దరం వెళ్ళామండి. మా పాలెంకి వెళ్ళామండి. వెళ్ళి బయట నుంచున్నాం ఇలాగే. నుంచునుంటే ఆయన అక్కడ నౌక పనిచేసే ఆయన ఉంటారు కదండీ! ఆ నౌకరతను. అతను వెళ్ళిపోండి ఇవాళ ఖాళీ ఉండదు ఆయనకి. ఇవాళ ఉగాది కదా! ఆయన బయటికి రాడు ఎక్కడికి. లేదు అలాగే నుంచున్నాడు ఒక పావుగంట సేపు. నుంచుంటే రావట్లేదండి. ఇవాళ ఉగాది కదా! బహుశా ఆయనకి ఇంకా పనులేమో ఉంటాయేమో మనసులోనే ఆయన నమస్కారం చేసుకొని, బాబా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాకు తప్పకుండా దర్శనం ఇవ్వండి అని చెప్పి, దర్శనం చేసుకుంటామండి. మీ యొక్క దర్శన భాగ్యమే మాకు కావాలి అని చెప్పి నాగిరెడ్డి గారు మేము నమస్కారం చేసుకొని ఆ ఇంటికి మేము వెనక్కొచ్చేసాం. అప్పుడు దర్శనం అవ్వలేదండి మాకు.